వెంటనే గోదాముల్లో ఉన్న బియ్యం మాయమైపోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టారు. వైసీపీ నేతలు తమ గోదాముల నుంచి తరలించిన బియ్యం లెక్కలు తేల్చడానికి తలలు పట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మోసం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో సందర్శించిన తర్వాత సీజ్ షిప్ అంటూ ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత రేషన్ బియ్యం అవకతవకలు ఏంటన్న విషయంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా కొత్త మోసాలు, కొత్త అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఏంటంటే గత పార్టీ వైకాపా ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించిన నాయకులు లేకపోతే బడా లీటర్లు వారికి సంబంధించిన గోదాముల్లో ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని భద్రపరచడం జరిగింది. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే భారతదేశ ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించి ఆహార గిడ్డంగులు ఉంటాయి. రైతుల వద్ద పండించిన పంటను తీసుకొచ్చి ఈ యొక్క గిడ్డంగుల్లో భద్రపరుస్తూ ఉంటారు. అదే ఉత్పత్తి అయ్యే సరుకు లేకపోతే ప్రభుత్వం సేకరించిన సరుకులకి తగ్గట్టుగా గోదాములు లేకపోవడంతో ప్రైవేట్ గోడౌన్లు కూడా అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇదే సాకుగా తీసుకుని రాజకీయ నాయకులు గత ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున గోదాముల్లో ప్రైవేట్ గోదాములు నిర్మాణాలు చేశారు. వాటిలో సరుకును భద్రపరచడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వారు భద్రపరిచారు. ఒక బస్తాకి 5 రూపాయల అద్దె చెల్లించవలసి ఉంటుంది. అదే ప్రైవేట్ గోడౌన్లో అయితే కనుక 75 పైసల వరకు ఆ బస్తాకి అద్దె తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఈ వంకని సాకుగా చూపి గత ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేసిందంటే మొత్తం బస్తాలన్నింటినీ కూడా ప్రైవేటు గోదాములకు తరలించింది. ఇవన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే, బడా నేతలవే. దాంతో ఆ స్టాక్ను అక్కడ నిల్వ చేశారు తప్ప ఆ స్టాక్ను అక్కడి నుంచి క్లియర్ చేయడం అనేది చేయకుండా వదిలేశారు. దానికి కారణం ఏంటంటే ఆ బస్తాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏ విధంగా అయితే బస్తాలు ఉన్నాయో ఈ బస్తాలు ఎంతకాలం ఉంటే అన్ని 5 రూపాయల చొప్పున అద్దె చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ గోడౌన్లు మాత్రం ఖాళీగా ఉంటాయి. ఆ పార్టీ నాయకులకు సంబంధించిన గోడౌన్లు మాత్రం నిండుగా ఉంటూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వారికి అద్దె వస్తుంటుంది. ఇందులో పౌర సరఫరాల శాఖ అధికారులు చేతివాటం కూడా అధికంగా ఉంటుంది. బస్తాకి ఏదైతే 5 రూపాయలు అద్దె వస్తుందో అందులో ₹1 వరకు వారికి కమిషన్ ఉంటుంది. ₹1 నుంచి ₹2 వరకు కమిషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ గిడ్డంగుల్లో కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో మాత్రమే నిల్వ చేయడానికి, నిర్వహించడానికి వారు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే కాసులు బాగా వస్తాయి కాబట్టి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కరప మండలంలో ఒక ప్రైవేట్ గోడౌన్లో గత ప్రభుత్వం నుండి నిల్వ ఉంచిన బియ్యం సరుకు లెక్కలు వివరాలు ఆరా తీస్తే అందులో 228 మెట్రిక్ టన్నుల బస్తాలు మాయమైనట్టు తెలిసింది. మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గిడ్డంగుల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. నా గొడవల్లో బస్తాలు మాయమంటూ ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. తద్వారా దాని పెనాల్టీ కూడా ఆయన చెల్లించడం జరిగింది. దాని తర్వాత మిగతా ఇదెక్కడ కొట్ట రా బాబు అంటూ ప్రభుత్వం కూడా వీటి మీద దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. ప్రైవేట్ గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఆహార నిల్వలు ఎంత ఉన్నాయి, మనం వేసిన లెక్కలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బస్తాల సంఖ్య లేకపోతే వాటి సంఖ్య ఎంత ఉందని దాని మీద దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రభుత్వం భద్రపరిచినటువంటి ఆహారానికి సంబంధించిన నిల్వలకి ఇప్పుడున్న నిల్వలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు, సఖ్యత కుదరట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు గోడౌన్లలో ఉన్నటువంటి మొత్తం అన్ని వాటి మీద ఒక దర్యాప్తు కొనసాగుతోంది. అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. అయితే పుస్తకాల్లో లెక్కలు ఒకటి ఉన్నాయి, కానీ సంఖ్య చూస్తే కుదరట్లేదు. గతంలో మనం ఆహార ధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఆహార ధాన్యాలు వాటిని గోదాముల్లో ఉంటే పందుకొక్కులు, ఎలకలు లేకపోతే పురుగులు ఇలాంటివి తినేసాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా నాయకులే వీటిని బొక్కేస్తున్నారు. ఇగో చూడొచ్చు, ఈ విధంగా బస్తాలని షిప్పుల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది రా రైస్ లేకపోతే బాయిల్డ్ రైస్, ఈ 2 రైసు షిప్పుల్లో ఉంచి విదేశాలకి అంటే సౌత్ ఆఫ్రికా వంటి ఇతర కంట్రీలకి వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం గోదాముల్లో గోల్మాలైపోయిన ఆహార నిల్వలు, అలాగే బస్తాలు, అలాగే ధాన్యం లేకపోతే ఇతర సరుకులకు సంబంధించి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున తేడాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వం ఈ యొక్క రేషన్ మాఫియాని అరికట్టాలంటే ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని కోణంలో కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది. ప్రస్తుతానికైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ గోదాముల్లో ఉన్నటువంటి నిల్వలకి ఉండవలసిన లెక్కలకి అసలు తేడా ఎక్కడ పొంతన కనబట్టలేదు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తోంది. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి.